హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజైతే మినీ ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పొచ్చండి. చాలా అంటే చాలా తక్కువ టైంలో నేను ఈ వీడియో అయితే షూట్ చేశానండి. పెద్దగా ఏం చూపించట్లేదు. ఈవినింగ్ నేను ఏం చేసుకున్నాననేది చూపిస్తాను అనమాట. బయట అయితే చాలా చల్లగా ఉందండి. వెదర్ అయితే వర్షం పడుతుంది. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇలా మార్నింగ్, ఈవినింగ్ పూజ చేయటం వల్ల ఇంకాస్త ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఈ మధ్యన అయితే నేను పొద్దున్న, సాయంకాలం కూడా చేసుకుంటున్నాను. ఈ మధ్యనే మొదలుపెట్టాను ఇలా చేయటం కూడా. అయితే మా ఇంట్లో నుసుములు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వర్షం పడుతుంది కదా, అరటిపళ్ళు అవి తీసుకొస్తున్నాము దేవుడికని. ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఆ టైంలో నేను ఒక ట్రాప్ అయితే వేశానండి. ఇలా కవర్లోని ఆనియన్ తుక్కు వేసేసి ఒక నైట్ మొత్తం అలా సగం ఓపెన్ చేసి ఉంచడం వల్ల అందులోకి అయితే మొత్తం నుసుములు వెళ్ళిపోతున్నాయండి. మార్నింగ్కి టైట్గా కట్టేసుకొని బయట పడేసుకోవడమే. ఇలా ఒక 2 days చేస్తే సరిపోతుందండి. మార్నింగ్ అయితే నేను కొత్తిమీర చట్నీ చేశాను. ఇంకొకటి బెండకాయ ఫ్రై కూడా చేసుకున్నాను. నాకెందుకో ఇవాళ ఇవి 2 తినాలనిపించింది అనమాట. నాకు బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. ఈవినింగ్ నేను టీ కూడా తాగేశాను. అది కూడా కడగవలసి ఉంది. మళ్ళీ ఇంకొకసారి తాగిన తర్వాత కడుగుదామని అలా పెట్టుంచానమాట. అయితే మీ అందరినీ ఒక విషయం అయితే అడగాలి నేను. మీ ఎవరికైనా కానీ తెలుసుండుంటే తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ లాస్ట్ 2 years బ్యాక్ ఇంట్లో ఎక్కువ ధూపం వేసుకునేదాన్ని. ఆ ధూపం నేను ఈ సాంబ్రాణి కనికిలు కాకుండా బొగ్గుతో వేసేదాన్ని అనమాట. దానిపైన కొంచెం ఉన్న సాంబ్రాణి ఇలా గ్యాస్ స్టవ్ మీద పడిపోయి మొత్తం అంతా కూడా బ్లాక్ వచ్చేసిందండి. దీనికి చాలా అంటే చాలా ట్రై చేశాను. యూట్యూబ్లో కూడా చాలా చూశానండి, కానీ ఏవి వర్కౌట్ అవ్వలేదు. మీ దగ్గర ఏమన్నా మీరు ఇంట్లో యూజ్ చేసే చిట్కాలు ఏమన్నా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తానన్నమాట. అయితే ఫ్రైడే కదా అని చెప్పి ఇవాళ నేను టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. చపాతీ వేసుకునే ఓపిక అయితే అస్సలు లేదండి. ఏం చేయాలని ఆలోచిస్తే నాకు మా ఫ్రెండ్ చెప్పిన గోధుమ పిండి అట్లయితే గుర్తొచ్చాయండి. మా ఫ్రెండ్ కూడా ఎప్పుడు అడిగినా గోధుమ పిండి అట్లు వేసుకుంటున్నాను అని చెప్పేదనమాట. అది ఎలా వేస్తారు అని అడిగితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసింది. అయితే తను షుగర్ వేసుకొని కానీ బెల్లం వేసుకొని కానీ చేస్తుందంట. నేనైతే సాల్ట్ వేసుకొని చేసుకున్నానండి. ఎందుకంటే నాకు చట్నీ ఉంది, దాంతోపాటే ఫ్రై కూడా ఉంది కదా, అందుకని చెప్పి సాల్ట్ వేసుకొని దోశల్లో అయితే వేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి అనమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా గోధుమ పిండిలో సాల్ట్ వేసేసుకొని మనకి దోసల పిండి ఎలా ఉంటుందో అలా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి పెద్ద ప్రాసెస్ ఏం లేదు, పని కూడా ఏం లేదు. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు అసలు నేను ఇంట్లో ఎప్పుడు వేయలేదండి. ఎక్కువ శాతం ఏంటంటే అత్తయ్య నాకు మజ్జిగ పుల్లగా అయిపోతే మైదాపిండి వేసి అట్లు వేసేవారనమాట. అదే ఎక్కువ అలవాటు. ఇంట్లో ఎక్కువ శాతం మేము మైదాపిండి వేసుకొని అట్లు వేసేసుకుంటాము. అదే నాకు కూడా అలవాటైంది. నేను కూడా అదే చేస్తాను అనమాట. కానీ ఈరోజు నాకైతే అలా వేసుకోవాలనిపించలేదు. పెరుగు కూడా అంత పుల్లగా అయితే లేదండి. ఆ మైదాపిండి అట్లు ఎప్పుడు కూడా పుల్లగా ఉన్న పెరుగుతోనే చాలా టేస్టీగా ఉంటాయి. ఆ రెసిపీ కూడా మీకు ఇంకొకసారి ఎప్పుడైనా నేను చేసి చూపిస్తాను. అయితే నాకు చపాతీ చేసుకునే ఓపిక లేక ఇలా అయితే నేను కలిపి పెట్టుకున్నానండి. మా ఫ్రెండ్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. నాకు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఇలా 20 minutes కలిపి పెట్టేసుకొని ఈ శారీ అయితే నేను దీంతో 3 days నుంచి కుస్తీలు పడుతున్నాను అనమాట. ఫైనల్గా ఈరోజైతే కంప్లీట్ అయింది. దానికి కుందన్స్ ఉండటం వల్ల ఎంతసేపు సూదిరిగిపోతుంది స్టిచ్ చేసేటప్పుడు. ఇవాళ ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలని చెప్పి కూర్చొని అదైతే ఫినిష్ చేసేసానండి. ఈలోగా నాకు ఆకలిస్తుంది. టైం అయితే 8:30 అయిపోయింది కదా అని చెప్పి నేనైతే కలిపి పెట్టుకున్న పిండిని దోశల్లో అయితే వేసేసుకున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. ఇందాక మీ అందరికీ చెప్పాను కదా, మా ఫ్రెండ్ నాకు ఈ అట్ల కోసం చెప్పిందని చెప్పి. తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని రీసెంట్గా రన్ చేస్తుందనమాట. తన ఛానల్ నేమ్ కూడా మీ అందరితోనే నేను చెప్తాను. తప్పకుండా తన ఛానల్కి కూడా వెళ్ళి వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తనకు కూడా సపోర్ట్ అయితే చేయండి. తన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి యోచన చింత అనమాట. తను చాలా బాగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తను కూడా సేమ్ ఇలానే వ్లాగ్స్ కింద చేస్తుంది. తన ఇంట్లో చేసే పనులు అవన్నీ కూడా షేర్ చేసుకుంటుంది.
ట్రైపాడ్ ఇరిగిపోవడం వల్ల నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉందండి. ఒక్క చేత్తో పట్టుకొని ఇవన్నీ చేస్తుంటే ఇన్ని రోజులు ట్రైపాడ్‌కి పెట్టేసుకొని చేస్తే పెద్దగా ఏమనిపించలేదు. అదే కష్టంగా ఉందనుకునేదాన్ని ట్రైపాడ్‌కి పెట్టి చేసినప్పుడు. కానీ అది కూడా లేకుండా చేసేవాళ్ళు చాలామందున్నారు. వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారని నాకు ఈరోజైతే అర్థమైందండి. ఎంత హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుందనమాట అలా పెట్టి అంతసేపు వీడియో తీయాలంటే. ఇక్కడైతే నా దోసలైతే రెడీ అయిపోతున్నాయండి. నాన్ స్టిక్ పెనంకి ఎలా అయితే వస్తాయో యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చాయన్నమాట. నా పెనంకున్న నాన్ స్టిక్ పోయి కొన్ని ఇయర్స్ అయిపోతుంది. ఎందుకంటే మా మ్యారేజ్‌కి గిఫ్ట్ ఇచ్చిన నాన్ స్టిక్ పెనం అనమాట ఇది. కానీ నాకు అస్సలు అంటుకోలేదు. నేను ఫస్ట్ అదే భయపడ్డాను. ఫస్ట్ టైం వేస్తున్నాను కదా! గోధుమ పిండి అంటే అంటుకుంటుందేమో అని భయమేసింది. అస్సలకి అంటుకోలేదండి. చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు తెలుసుంటే మీరు ఎలా వేసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ముందుగా అయితే నేను మా ఫ్రెండ్‌కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దానివల్లనే నేను ఈ ఫ్రైడే నైట్ టిఫిన్ అయితే దోసల కింద గోధుమ పిండి దోసల కింద వేసేసుకున్నాను. తప్పకుండా అది వీడియో చూస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోలో కూడా నేను దానికి థ్యాంక్స్ చెప్తాను. యోచన థ్యాంక్ యూ సో మచ్. రేపొద్దున నేను పర్సనల్‌గా ఫోన్ చేసి నీకు మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తాను. ఇంకా మీరు మీ ఇంట్లో ఏం వేసుకున్నారు నైట్ డిన్నర్‌కి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. హ్యాపీగా ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి కూర్చొని ఫుడ్ తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరైతే అది ట్రై చేయండి. ఎక్కడ కూడా ఏ రోజు కూడా స్కిప్ చేయొద్దు. మన ఫ్యామిలీతో మనం ఉండటమే కావాలి కదా! నాకు మీరు యూట్యూబ్ ఫ్యామిలీ అనేది కొన్ని రోజుల నుంచి అలవాటైపోయింది. ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటైందండి. మీరు నా ఫ్యామిలీ కింద నేను ఫీల్ అవుతున్నాను. అందుకే నా ఫుడ్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ నైట్ నా డిన్నర్ అయితే ఇది. మీరేం చేశారనేది కూడా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నాకు లైక్ చేసి నా ఛానల్కి అయితే ఒక సపోర్ట్నివ్వండి. మీరు అలా ఇవ్వటం వల్ల కొంచెం నాకు హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ వీడియోస్ చేయాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేదైతే నాకు తెలుస్తుందనమాట. అంతేనండి. వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను.